హలో క్లాస్. ఇప్పుడు మనం 1.4లో ఫస్ట్ క్వెషన్‌లో థర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. థర్డ్ ప్రాబ్లమ్ ఏంటి? 6 ప్లస్ రూట్ 2. ఇప్పుడు మనం 6 ప్లస్ రూట్ 2ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. మీకు అందరికీ తెలుసు మనం ఈ ఇర్రేషనల్ ప్రాసెస్‌ని ఎలా ప్రూవ్ చేస్తున్నాం? ఫస్ట్ ఆ నెంబర్‌ని రేషనల్ అని అస్యూమ్ చేసుకొని. అంతే కదా! అలా అస్యూమ్ చేసుకొని చేస్తున్నాం. సో, సేమ్ ఇప్పుడు నేను 6 ప్లస్ రూట్ 2ని రేషనల్ అని అస్యూమ్ చేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు రేషనల్ అంటే p/q ఫార్మ్ ఉండాలి కదా! 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు p/q. మీకు ఆల్రెడీ తెలుసు ఈ p/q ఫార్మ్‌లో నేను ఎందుకు రాస్తున్నాను? ఎందుకంటే అవి రేషనల్ నెంబర్ ప్రాపర్టీస్. ఓకేనా? వేర్ p అండ్ q అనేవి ఏంటివి? ఇంటీజర్స్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను స్పెషల్‌గా రాయట్లేను. బట్ రాస్తాను. ఎంతకైనా మంచిది. ఓకేనా? వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్. మీకు తెలుసు q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అనే ప్రాపర్టీ ఎలాగో వాలిడ్ అవుతుంది. ఇప్పుడు నేను చూడండి ఏం చేస్తానంటే ఈ 6ని ఇటు సైడ్ పంపిస్తాను. అప్పుడు ఏమైపోతుంది? రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు p/q మైనస్ 6 అవుతుంది. అంతేనా? మనకు ఆల్రెడీ తెలుసు p అండ్ q అనేవి ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్ని మనం ఏ నెంబర్స్ తీసుకున్నా ఈ pq ప్లేస్లలో q ప్లేస్లో 0 ఎలాగో తీసుకోలేము. q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 మనకు తెలుసు కాబట్టి 0 కాకుండా q ప్లేస్లో 0 కాకుండా ఏ నెంబర్ తీసుకున్నా p అండ్ qస్లో మనకి ఇదేమొస్తుంది? రేషనల్ వస్తుంది. కానీ మనము మ్యాథ్స్‌లో మనకేం తెలుసు రూట్ 2 అనేది ఇర్రేషనల్. అంతే కదా! ఇది మ్యాథ్స్‌లో ఉన్న ఫ్యాక్ట్. కానీ ఈ ఇర్రేషనల్ నెంబర్ ఒక రేషనల్ నెంబర్‌కి ఈక్వల్ అని వచ్చింది మనం సాల్వ్ చేస్తే. ఎందుకు ఇలా వచ్చింది అంటే మనం ఇక్కడ అస్యూమ్ చేసుకున్నాం కదా 6 ప్లస్ రూట్ 2 అనేది రేషనల్ అని. అది తప్పు. మన అజంప్షన్ తప్పు కాబట్టి ఇలా ప్రకృతి విరుద్ధంగా ఇర్రేషనల్, రేషనల్ నెంబర్స్ ఈక్వల్ అని వచ్చాయి. ఓకేనా? మనం రేషనల్ అని అస్యూమ్ చేయడం వల్లనే ఈ రూట్ 2 అనే ఇర్రేషనల్ నెంబరు, ఈ p/q మైనస్ 6 అనే రేషనల్ నెంబరు ఈక్వల్ అని వచ్చాయి. ఓకేనా? సో దీన్ని మనం ఎలా రాస్తాము అంటే this contradicts the fact root 2 is irrational and this caused by our assumption. మన అజంప్షన్ వల్లనే జరిగింది కదా! సో మనం అదే రాస్తున్నాం అన్నమాట. This caused by our assumption 6 plus root 2 is రేషనల్ నెంబర్. ఓకేనా? మనం దాన్ని రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల వచ్చిన పెంట అన్నమాట ఇది. సో మనం ఇప్పుడు ఏం రాస్తాం? దేర్‌ఫోర్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? ఇలా మనం రాయాలి. చూడండి ఎంత సింపులో ఈ ప్రూఫ్. ఈజీగా అయిపోయింది కదా! ఈ క్వెషన్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా?